అచ్చెన్నాయుడి తీరు ఇప్పుడు చాలామందికి ఏమాత్రం పొసగడం లేదు. ముఖ్యంగా ఆయన సొంత జిల్లాలో. ఇప్పుడు శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా కొత్త శిబిరం మొదలైంది. తీవ్ర స్థాయిలో అచ్చెన్నాయుడి వ్యవహార శైలిని ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు చుట్టూ సాగుతున్నటువంటి వివిధ వ్యవహారాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధిష్టానం ముందు ఫిర్యాదులు చేసేదానికి పూనుకుంటున్న కొంతమంది నేతలు ఇప్పుడు జట్టుగట్టి అచ్చెన్నాయుడు పని పట్టాలనేటువంటి పరిస్థితికి వచ్చేసినట్టుగా అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చాలా కాలంగా కింజరపు కుటుంబం చక్రం తిప్పుతోంది. ఒకప్పుడు ఎర్రన్నాయుడు, ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు సహకారంతో అచ్చెన్నాయుడు ఇద్దరు జిల్లా వ్యాప్తంగా తమ పట్టు సడలకుండా చూసుకుంటున్నారు. తమ మాటే చెల్లుబాటయ్యే దిశలో నడిపించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో చాలా కాలం పాటు అచ్చెన్నాయుడి మాటే వేదవాక్కుగా చెల్లుబాటు అయింది. చివరకు శ్రీకాకుళం జిల్లా కేంద్ర నియోజకవర్గంలో కూడా అచ్చెన్నాయుడు సూచించినటువంటి వాళ్ళకే టికెట్ ఇచ్చి అచ్చెన్నాయుడు వ్యతిరేకుల్ని పక్కన పెట్టేసేటంత రీతిలో పరిణామాలు సాగాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు తొలిసారిగా అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు గుంపు కట్టి పార్టీ అధిష్టానం ముందు చాలా పెద్ద స్థాయిలో అభియోగాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందోననేటువంటి చర్చ అయితే మొదలైంది. ముఖ్యంగా కింజరపు కుటుంబం ఆధిపత్యాన్ని సహించలేని చాలామంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఇప్పుడు స్వరం పెంచే ప్రయత్నం చేస్తున్నట్టు భావిస్తున్నారు. కోన రవికుమార్ లాంటి సీనియర్ ఎమ్మెల్యేలకి మంత్రి పదవి రాకపోవడానికి అచ్చెన్నాయుడే ప్రధాన అడ్డంకిగా భావిస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా పావులు కదిపే దిశలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఇచ్చాపురం ఎమ్మెల్యే, పలాస నుంచి తొలిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఇలాంటి వాళ్ళంతా ఇప్పుడు అచ్చెన్నాయుడి తీరుతో ఏ మాత్రం సంతృప్తిగా లేనటువంటి కథనాలు వస్తున్నాయి. వీళ్ళంతా ఉమ్మడిగా అధిష్టానం ముందు అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా తమ బలంగా వాయిస్ వినిపించాలనేటువంటి నిర్ణయానికి వస్తున్నటువంటి తరుణంలో అధిష్టానం ఏ రీతిని స్పందిస్తుంది అన్నది చాలా చాలా కీలకంగా మారింది. ఇటీవల నారా లోకేష్ కూడా అచ్చెన్నాయుడు వ్యవహార శైలి ఏమాత్రం రుచించడం లేదు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. దాన్ని ఆసరా చేసుకునే ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఉమ్మడిగా ప్రయత్నం మొదలెట్టారు అనే మాట వినిపిస్తుంది. మరి ఇదే నిజమైతే అచ్చెన్నాయుడికి రేపు మంత్రివర్గం విస్తరణలో పక్కన పెట్టేసేటంత పరిస్థితి వస్తుందా? అంతటి సాహసం తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేస్తుందా అనే మాట చాలామంది నుంచి వినిపిస్తుంది. వాస్తవానికి కింజరపు రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రివర్గంలో మళ్ళీ అచ్చెన్నాయుడికి అవకాశం ఇవ్వడం మీద చాలామంది నేతలకు ఏమాత్రం సంతృప్తి లేదు. అలాంటి తరుణంలో ఇప్పుడు అచ్చెన్నాయుడి పదవికే ఎసరు పెట్టేసే దిశలో కొంతమంది పావులు కదుపుతుండడం చాలా ఆసక్తికరంగా మారుతోంది. శ్రీకాకుళం రాజకీయాల్లో ఇప్పుడు ఇదొక హాట్ టాపిక్గా తయారైంది.